Hello guys, so welcome back to my channel. Welcome. ఆల్మోస్ట్ నేను 1 మంత్ ఫుల్ బర్న్అవుట్ అయిపోయాననమాట. నాకు అసలు ఏ పని కానీ ఏం చేయబుద్ధి కాలేదు. సో ఎక్కడివక్కడ అన్నీ అలా వదిలేసాను. చూస్తున్నారు కదా ఎంత మెస్సీగా తయారైందంటే. ఇది నా స్టోర్ రూమ్. లిటరల్లీ దీన్ని స్టోర్ రూమ్ కిందనే చేసేసాను. సో ఎక్కడివక్కడ అసలు దాంట్లో కొన్ని అయితే ఎప్పటివో ఉన్నాయన్నమాట. అంటే అయిపోయిన మురుకుల డబ్బా కానియండి, అవన్నీ కూడా నేను క్లీన్ చేయకుండా అట్లనే పెట్టేశాను. సో 1 మంత్ అసలు నేనేం చూసుకోలేదు. ఇట్లా కాదు అని చెప్పేసి నేను ఇంకా ఈరోజు స్టార్ట్ చేసేసాననమాట. ఎట్లయితే అట్లా అయిందని. సో లైఫ్లో మేకోవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు రీస్టాక్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అసలు మైండ్ క్లమ్జీ అయిపోతుంది. అండ్ రెండోది, ఇలా ఉండడం వల్ల నాకు అసలు కుకింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా లేకుండా పోయింది. లిటరల్లీ నాకు వంట రూమ్లోకి రావాలంటే ఏడుపు వచ్చేదన్నమాట పొద్దునే. సో ఆ ఇన్స్పిరేషన్ కానీ ఆ ఎంతూజియాజం కానీ లేకుండా పోయిందనమాట. సో అదంతా క్లీన్ చేసే టయానికి నాకు టైం అయింది. పాపకు పాలు వేసేయాలి. సో అదే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఆవు పాలు కంటే కూడా ప్యాకెట్ మిల్కే ఎక్కువ ప్రిఫరబుల్ చేస్తాను. ఎందుకంటే ఆవుకి ఇంజెక్షన్స్ అట్లాంటివి ఇస్తారేమో అని చెప్పేసి నేను ప్యాకెట్ మిల్కే కాంచేసి బాటిల్లో స్టోర్ చేస్తున్నాను అనమాట, గ్లాస్ బాటిల్లో. సో అవి నా ఆవు పాలు కాదు, చాలామంది అడిగారు. సో కొంచెం కాదు, మొత్తం మేకోవర్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. సో అక్కడ ఉండే దీని మీద అన్నీ తీసేసి నేను దాన్ని నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఇంతకుముందు ఫస్ట్ నా కిచెన్ టూర్ చూస్తే ఎలా ఉందో మళ్ళీ అలానే సెటప్ చేస్తున్నాను అక్కడ, ఈ స్టాండ్ తీసేసి. సో ఈ స్టాండ్ని ఇంకొక ఆపోజిట్ కౌంటర్ టాప్ మీద పెట్టి దీని మీద ఓన్లీ అప్లయన్సెస్ పెడదామని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. 1 స్పాట్ అప్లయన్సెస్ బేసిక్గా. సో ఒకే ప్లగ్ పాయింట్ కానీ డిఫరెంట్ అప్లయన్సెస్ యూస్ చేసుకునే మాదిరిగా. కాకపోతే నేను ఎక్స్టెన్షన్ బాక్స్ యూస్ చేయట్లేదు దీనికి. ఇంకా నేను ఆల్రెడీ నానబెట్టేశాను. ఈ వీక్కి సరిపడా మొత్తం నాకు కావాల్సిన దోసపిండి కానివ్వండి, కొన్ని పౌడర్స్ అలాంటివన్నీ కొట్టి పెట్టుకుంటున్నాను అనమాట. దోసపిండి త్వరగా ఫర్మెంట్ అవ్వకుండా ఉండడానికి నేను కొంచెం సాల్ట్ వేసి కలుపుతాను. అండ్ దోసపిండిని ఒకప్పుడు నేను మొత్తం బియ్యము అన్నీ కలిపి ఒకేసారి కొట్టేసేదాన్ని. కానీ ఇప్పుడు సపరేట్గా కొడుతున్నాను అనమాట. బియ్యం సపరేట్గా, ఉదరద్ దాల్ సపరేట్గా కొడుతున్నాను. అండ్ నెక్స్ట్ డే కూడా కొంచెం క్లీనింగ్ చేయించుకున్నాను పనాం చేత. అంటే ఫ్యాన్స్ తుడిపించుకొని ఉండడం కానివ్వండి, డీప్ క్లీనింగ్ కానివ్వండి చేయించుకున్నాను అనమాట. సో అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చాలా త్వరలో హోమ్ టూర్ వస్తుంది. సో స్టే ట్యూన్డ్ ఫర్ ఇట్.